నీళ్ళతో కాదు, వస్త్రంతో కాదు, సబ్బుతో కాదు, కానీ అంతకంటే ప్రాముఖ్యమైన వాటితో ఆయనను శుభ్రం చేయాలి. నేను హల్లెలూయా, ఆయనను గణపరచాలి. హల్లెలూయా. 10 రూపాయలు కానుకేసి గణపరచడం కాదు, కానీ నేను ఒక స్త్రీ అంటుంది కదా, ఆయన తల మీద అత్తరు పోసేంత గణపరుస్తా, ఆయన పాదాల మీద అత్తరు పోసేంత గణపరుస్తానని చెప్పి బతికొండగా గణపరిచారు, కానీ చనిపోయిన తర్వాత ఎవరు గణపరచలేదు. బ్రతికొండగా ఎన్నో బట్టలు పెట్టుంటారు యేసుప్రభుకి, బ్రతికొండగా ఎన్నోసార్లు భోజనం పెట్టుంటారు, బ్రతికొండగా ఎంతోమంది అత్తరు పోస్తుంటారు, బ్రతికొండగా ఎంతోమంది ఎన్నో కానుకలు ఇచ్చుంటారు, కానీ చనిపోయిన తర్వాత స్నానం చేసిన వాడు ఎవడో లేడు, శుభ్రం చేసిన వాడు ఎవడో లేడు, కానీ అరిమత యోసేపు శుభ్రం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నికోదేమో అంటున్నాడంటే ఆయన రాజులకు రాజు. ఏంటమ్మా? ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, కాబట్టి ఆయనను సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నానం చేయించాలి. ఆయన సబ్బుతో కంటే కూడా విలువైన వాడు కాబట్టి ఆయన్ని పరిమళ ద్రవ్యాలతో శరీరం అంతా పూయాలి. ఆయన దగ్గరికి వెళ్తే సువాసన రావాలి. చనిపోయిన వాళ్ళు మనం గమనించుకుంటే మనం కూడా డెడ్ బాడీలు ఏం చేస్తామా, ఆ శవపేటికలు ఏం చేస్తాము, ఓ సెంటు అత్తరు అలా వేస్తాం, పోస్తాం అట్లాగా కదా, స్ప్రే చేస్తాం కదా. ఎందుకని? చెడు వాసన రాకుండా ఉండటానికి. కానీ యేసు దేహం కుళ్ళుబట్టిందా? చెడు వాసన వచ్చిద్దా? రాదు. కానీ వీళ్ళు మానవరీత్యా ఆలోచన చేసి ఏమన్నారంటే, ఒకటి ఆయన రాజాది రాజు. ఏంటమ్మా? ఆయన రాజాది రాజు కాబట్టి ఆయనను, ఒక రాజును ఏ విధంగా సత్కార్యం చేస్తారో, ఏ విధంగా గణపరుస్తారో మేము కూడా అత్తరుతో గణపరచాలి. ఇంకా చెప్పనా, అరేబియా ఎడారిలో ఈ అత్తరు దొరికిద్ది, సెంటు దొరికిద్ది, పరిమళ ద్రవ్యాలు దొరుకుతాయి. ఎంత కాస్ట్ అంటే దాదాపు ఎంత పూసాడంటే 200 బాడీలు సరిపోయి అత్తరు తీసుకొచ్చి పూసాడండి. ఎంతమ్మా? ఆయన తెచ్చిన అత్తరు ఎంతంటేనంట 150 సేర్లు అత్తరు తెచ్చాడు. దాంతో ఎన్ని బాడీలు శుభ్రం చేయొచ్చు అంటే దాదాపు 200 డెడ్ బాడీలు శుభ్రం చేయొచ్చు అంట. ఎంత పూసారమ్మా? పూసిందే పూసి, పెట్టిందే పెట్టి ఎంతగా గణపరిచారంటే ఆయన రాజాది రాజు. హల్లెలూయా. ఆయన ఘనతకు యోగ్యుడు ఆయన. హల్లెలూయా. ఆయన పూజనీయుడు. హల్లెలూయా.